హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం షీర్ కుర్మా చేయడానికి ఫస్ట్ ఒక కడాయిలో 7 to 8 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని దాంట్లో మనం రోస్టెడ్ సేమియా అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. నేను 400 గ్రామ్స్ ఆఫ్ సేమియా అయితే తీసేసుకున్నాను. ఆల్రెడీ ఫ్రైడ్ సేమియా అంటున్నారు, మళ్ళీ ఫ్రై ఎందుకు చేస్తున్నారు అనుకున్నారా? నెయ్యిలో ఫ్రై చేయటం వల్ల ఆ టేస్ట్ అరోమా వేరేలా ఉంటుంది. సో మనం ఫ్రై చేస్తున్నప్పుడే ఆ స్మెల్ తెలిసిపోయిద్ది ఎంత బాగుంటుందో. సో అలా ఫ్రై చేస్తూ మనం పక్క బాండీలో మిల్క్ కూడా బాయిల్ చేసేస్తున్నాము. సేమియా గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నేనైతే మిల్క్ ఇక్కడ 1/2 లీటర్ అయితే తీసేసుకొని బాయిల్ చేసేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా వేయాలి కదా అండి షీర్ కుర్మా అన్నాక. సో 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకొని వేడి చేసేసి దాంట్లో నేనైతే డ్రై ఫ్రూట్స్లో కిస్మిస్, జీడిపప్పు అయితే పక్కన పెట్టేసుకొని ఫస్ట్ వేడి చేసిన నెయ్యిలో జీడిపప్పు అయితే వేసేసి గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేశాక అలానే కిస్మిస్ కూడా కొంచెం ఉబ్బినట్టు వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాను. నెయ్యి ఎక్కువ అవుతుందని ఫీల్ అవ్వకండి, నెయ్యి లేకపోతే షీర్ కుర్మాకి టేస్టే రాదు. సో అలా పక్కన మిల్క్ బాయిల్ అవుతూనే ఉన్నాయి. నేనైతే డ్రై ఫ్రూట్స్ ఇంకా గోల్డిష్ కలర్ వచ్చేటట్టు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేస్తుంటే ఆ స్మెల్ అస్సలు మామూలుగా ఉండదండి. అలా కిస్మిస్ కూడా ఫ్రై చేస్తుంటే ఆ అరోమా రూమ్ మొత్తం స్ప్రెడ్ అవుతూనే ఉంది. సో ఇప్పటికి ఫ్రై అయితే అయిపోయాయి. డ్రై ఫ్రూట్స్ మొత్తం పక్కన పెడుతున్నాను. ఈ నెయ్యి కావాలంటే మనం లాస్ట్లో సేమియాలో యాడ్ చేసేసుకోవచ్చు, లేదా పక్కన పెట్టేసేయచ్చు. నేనైతే ఆ నెయ్యి కూడా బాండీలో కలిపి మిక్స్ చేసేసాను. సో ఇక్కడ మనం వేడి చేసిన పాలు ఉన్నాయి కదండి, ఆ పాలు ఆఫ్ చేసేసుకొని మిగడ ఉంటుంది కదా అది కూడా కలిపేసి ఫుల్ క్రీమ్ మిల్క్ మొత్తం అలా సేమియాలో పోసేసి ఫ్రై అయితే చేసేసుకుందాం. జాగ్రత్తగా మిల్క్ మొత్తం సేమియాలో వేసేసి మొత్తం మునిగేటట్టు చూసుకొని సిమ్లో పెట్టేసి అలా కలిపేస్తూ మనం పక్కన పెట్టుకోవచ్చు, లేదా అలా కలుపుతూ మిల్క్ మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి. నేనైతే షుగర్ సిరప్ కూడా కలిపేసి పక్కన స్టవ్లో బాయిల్ చేసేసి ఒకేసారి కలుపుదామని అనుకున్నాను. మీరు కావాలంటే షుగర్ డైరెక్ట్గా వేసేయచ్చు, కానీ షుగర్ సరిగా డిజాల్వ్ అవ్వకపోతే బాగోదు. సేమియా మొత్తం ఉడికేలాగా చూసేసుకొని, చూసారా సేమియా మొత్తం ఉడికిందా లేదా అని చెప్పి మనం టెస్ట్ చేయొచ్చు చేతిలో తీసుకొని ఉడికిందా లేదా అని. సో నేనైతే చెక్ చేసేసుకొని ఓకే అనిపిస్తుంది. తర్వాత నేను షుగర్ సిరప్ పక్కన వేడి పెట్టానని చెప్పాను కదండి, అవైతే స్లోగా యాడ్ చేసేసాను. మీరు అనుకోవచ్చు షుగర్ సిరప్ వాటర్ లాగా చేసి మళ్ళీ కలపటం ఎందుకు, డైరెక్ట్గా షుగర్ వేయొచ్చు కదా అని. మనకు మిల్క్ యాడ్ చేసినప్పుడు మిల్క్ తక్కువ అనిపించి కింద మాడిపోవచ్చు అని. సో నేనైతే సపరేట్గా షుగర్ సిరప్ తీసుకొని యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసుకొని ఇంకా కన్సిస్టెన్సీ ఓకే అనుకున్నంత వరకు అయితే చేసేసాను. కొంతమందికి ఎక్కువ వాటరీ అంటే ఇష్టం, కొంతమందికి కన్సిస్టెన్సీ లేకుండా టైట్గా ఉంటేనే ఇష్టం. సో నేనైతే అలా మిక్స్ చేసేసి లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసేసాను. చూడండి, చూడటానికి ఎంత బాగుందో కదా, వావ్ చూస్తేనే తినాలనిపిస్తుంది. సో ఇదండి షీర్ కుర్మా చేసుకునే ప్రాసెస్. నేనైతే రేపు ఇంకో వీడియోలో రెడీమేడ్గా దొరికే బయట షీర్ కుర్మా ప్యాకెట్స్తో మళ్ళీ ట్రై చేసి చెప్తాను మనకు ఇది బాగుందా అది బాగుందా అని చెప్పి. ఇదండి దివాళీకి స్పెషల్ స్వీట్. థ్యాంక్ యూ, బాయ్.